హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనకు కొత్త గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నుంచి డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లోనే మంచి ఫారెస్ట్ ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి మాకు. అలాగే 91% మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. 9% మందే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. అలాగా ఈ వీడియో చివరి వరకు చూడండి. స్టెప్ బై స్టెప్గా వివరించిపోతున్నాను. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ చూసుకుంటే ఇక్కడ ఏప్రిల్ 18 నుంచి మొదలవుతుంది. క్లోజింగ్ చూసుకుంటే మే 2వ తారీఖున క్లోజ్ అవుతుంది అప్లికేషన్. త్వరగా అప్లై చేసుకోండి. ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. అది డిఫరెంట్ అప్లికేషన్ చూసుకుంటే అఫీషియల్ వెబ్సైట్ చూసుకోండి. ఇదిగో అఫీషియల్ వెబ్సైట్ www.iirrp.com application.in PHలో ఉంటుంది. అప్లికేషన్ అప్లై చేసుకోండి. లేదా wii.gov.in రిక్రూట్మెంట్లో అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి అప్లై చేసుకోండి. చాలా మంచి అవకాశం. ఇలాంటి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో జాబ్ చేయాలనుకున్న అభ్యర్థులకు ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ప్రాజెక్ట్ టైటిల్ చూసుకుంటే కేటగిరీ 2 సెంటర్ ఫర్ వైల్డ్ నేచురల్ హెరిటేజ్ మేనేజ్మెంట్ ట్రైనీస్ నుంచి ఆసియా లేదా పసిఫిక్ రీజియన్లోనే వర్క్ ఉంటుంది. అలాగే సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ టోటల్ పోస్టులు చూసుకుంటే ఒక పోస్ట్ ఉంది. శాలరీ చూసుకుంటే 57,000 పర్ మంత్ ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. 40 ఇయర్స్ దాటి ఉండకూడదు. ప్రాజెక్ట్ డ్యూరేషన్ చూసుకుంటే 1 year పాటు ఉంటుంది ప్రాజెక్ట్ వర్క్. అలాగే డీటెయిల్గా చూసుకుంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాస్టర్ ఆఫ్ డిగ్రీ నేచురల్ సైన్స్ అండ్ వైల్డ్ లైఫ్, జియాలజీ, మెరైన్ సైన్స్, మెరైన్ బయాలజీ, ఎన్విరాన్మెంట్ చేసిన అభ్యర్థులు జియోఇన్ఫర్మేటిక్స్, లైఫ్ సైన్స్, అగ్రికల్చర్, హెరిటేజ్ కన్జర్వేషన్ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే 4 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. అలాగే మంచి రైటింగ్ స్కిల్స్, అలాగే కమ్యూనికేషన్ స్కిల్ కలిగి ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశం ఉంటుంది. అలాగే డేటా అనలిస్ట్, సాఫ్ట్వేర్, హెరిటేజ్ అసెస్మెంట్ గురించి తెలిసి ఉండాలి, ప్లానింగ్స్ గురించి. వర్క్ డిస్క్రిప్షన్ చూసుకుంటే సపోర్ట్ ప్లానెట్ ప్రిన్సిపల్గా సీనియర్ ప్రాజెక్ట్ స్టాఫ్గా వర్క్ చేయాల్సి ఉంటుంది. అసిస్టెంట్ ప్రిపరేషన్, రివ్యూస్, సబ్మిషన్స్ మొత్తం వరల్డ్ హెరిటేజ్ నుంచి చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే ప్రాజెక్ట్ 2 చూసుకుంటే ఇక్కడ పొజిషన్స్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 సి టోటైల్స్ గురించి వర్క్ ఒక పోస్ట్ ఉంది. శాలరీ 37,000 ప్లస్ హెచ్ఆర్ఏ, నీటి లేదా నెట్ లేదా గేట్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు మంచి అవకాశం. అలాగే 30,000 పర్ మంత్ ఉంటుంది ప్లస్ హెచ్ఆర్ఏ. నాన్ నెట్ సెట్ లేకుండా ఉన్న అభ్యర్థులకు క్యాండిడేట్స్కు మంత్లీ శాలరీ 30,000 ఉంటుంది. ఏజ్ 35 years లోపు కలిగిన అభ్యర్థులు. ప్రాజెక్ట్ చూసుకుంటే 2 years ఉంటుంది. January 26 to January 2028 దాకా ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ మాస్టర్ ఆఫ్ డిగ్రీస్ లైఫ్ సైన్స్లో వైల్డ్ లైఫ్ సైన్స్, జియాలజీ, ఎకాలజీ, మెరైన్ సైన్స్, మెరైన్ బయాలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్, జియో ఇన్ఫర్మేటిక్, లైఫ్ సైన్స్, అగ్రికల్చర్ సైన్స్ చేస్తున్న అభ్యర్థులకు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. పీరియడ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఫీల్డ్ సర్వేస్ లేదా టోటైల్స్ పాపులేషన్ గురించి ఎస్టిమేషన్ అండ్ ఎకాలజీ ఇలాంటివి సర్వే ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న అభ్యర్థులకు మంచి అవకాశం. డిస్క్రిప్ట్ స్టడీ అండ్ ఇన్వాల్వ్ కండక్టింగ్ టు సర్వే చేయాల్సి ఉంటుంది. అలాగే సీ టోటైల్స్ గుడ్లు ఎక్కడెక్కడ పెట్టి ఉన్నాయని మొత్తం సర్వే చేయాల్సి ఉంటుంది. కోస్ట్ ఆఫ్ ఒడిస్సా నుంచి ఉంటుంది వర్క్.
సర్వే పొజిషన్ చూసుకుంటే ఇక్కడ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ పొజిషన్స్ ఇస్ దిస్ వన్ పొజిషన్ ఇస్ ప్రాజెక్ట్ ఆఫీసర్ 1 రీసెర్చ్ కన్జర్వేషన్ అండ్ లాంగ్ టర్మ్ మానిటరింగ్ టోటాయిల్స్ గురించి అండమాన్ నికోబార్ ఐలాండ్ ఏరియాస్ ఫోకస్ మొత్తం లేదా ఇక్కడ ఏజ్ లిమిట్ చూసుకుంటే ఇక్కడ ఎవరైతే నెట్ పాస్ అయిన అభ్యర్థులకు 37,000 ఫర్ మంత్ శాలరీ ఉంటుంది. నెట్ లేకుండా నెట్ ఆర్ గెట్ క్వాలిఫై కాకుండా అభ్యర్థులకు 35,000 ఉంటుంది శాలరీ. అలాగే 35 ఇయర్స్ లోపు అభ్యర్థులు ఉండాలి. 1 ఇయర్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ 1 ఇయర్ ఉంటుంది, లేదా ఎక్స్టెండ్ చేయొచ్చు. 4 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ చేసిన అభ్యర్థులు కూడా నేచురల్ సైన్స్లో వైల్డ్ లైఫ్ సైన్స్, జువాలజీ, ఎకాలజీ, మెరైన్ సైన్స్, మెరైన్ బయాలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్, లైఫ్ సైన్స్, అగ్రికల్చర్ చేసిన అభ్యర్థులకు మంచి అవకాశం. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 60% మార్క్స్తో మంచి మార్క్స్తో ఉత్తీర్ణత సాధించండి ఇంకా మంచిది. అలాగే డిగ్రీ లైఫ్ సైన్స్ చేసిన అభ్యర్థులకు, అగ్రికల్చర్ సైన్స్ చేసిన అభ్యర్థులకు మంచి అవకాశం. డిజరబుల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. ఇంకా కోస్టల్ ఏరియా మెరైన్ డిపార్ట్మెంట్లోనే రిమోట్ ఐలాండ్స్ అండమాన్ నికోబార్లో లిమిటెడ్ లాజిస్టిక్స్ ఏరియాలోనూ వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే వర్క్ డిస్క్రిప్షన్ చూసుకుని డేటా కలెక్షన్ చేయాల్సింది. అలాగే తాబేల్లో ఒక గూడ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, బీచెస్లో ఎక్కడ ఎన్ని ఉన్నాయో మొత్తం ట్యాగ్స్ మొత్తము చేయాల్సి ఉంటుంది. తాబేలో ఒక గూడ్ల గురించి వర్క్ ఉంటుంది. పొజిషన్ చూసుకుంటే ప్రాజెక్ట్ ఫీల్డ్ వర్క్ గురించి ఉండదు. 3 ఇయర్స్ 3 పోస్టులు ఉన్నాయి. ఫర్ మంత్ 27,000 ఫర్ మంత్ శాలరీ ఉంటుంది, ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. 50 ఇయర్స్ బిలో కలిగిన అభ్యర్థులు లైక్ ఎక్స్పీరియన్స్ 1 ఇయర్ ప్రాజెక్ట్ డ్యూరేషన్ చూసుకుంటే 1 ఇయర్ ఉంటుంది, లేదా ఎక్స్టెండ్ చేయవచ్చు. మీ పెర్ఫార్మెన్స్ ఆధారంగా ఎక్స్టెండ్ చేయొచ్చు, లేకపోతే ప్రాజెక్ట్ ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ క్వాలిఫికేషన్ చూసుకొని బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ లైఫ్ సైన్స్, జియాలజీ, ఎకాలజీ, మెరైన్ సైన్స్, మెరైన్ బయాలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్, జియో ఇన్ఫర్మేషన్ ఆర్ అగ్రికల్చర్, ఫారెస్ట్రీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ క్యాండిడేట్స్ ఎవరైతే ఎంతూసియాజం వర్క్ కోస్టల్ లైన్ మెరైన్లో వర్క్ చేసి ఉండాలి, స్ట్రాంగ్ ఇంట్రెస్ట్ సైంటిఫిక్ రీసెర్చ్ చేసిన అభ్యర్థులకు ఇంకా మంచిది నికోబార్ ఏరియాలో. అలాగే ఇక్కడ చూసుకుంటే ఇక్కడ నికోబార్ ఏరియాలో అలాగే వర్క్ డిస్క్రిప్షన్ చూసుకుంటే డేటా కలెక్టింగ్ ఉంటుంది, నెస్టింగ్, అలాగే టోటాయిల్స్ తాబేల్లో ఒక నెస్టింగ్స్ గురించి కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. డేటా ట్యాగ్స్ మొత్తం ఎన్నో పాపులేషన్ మొత్తం సాటిలైట్ ట్యాగింగ్ ఉంటుంది. ఆ టోటాయిల్స్ నెస్టింగ్ ఎక్కడెక్కడ చేస్తున్నాయి మొత్తం సాటిలైట్లో ట్యాగింగ్ చేసి ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు షేర్ చేయాల్సి ఉంటుంది. ఎవరు వర్క్ చేస్తున్న అభ్యర్థులకు మంచి అవకాశం. ఇలాంటి ఫీల్డ్ వర్క్ చేయాలని అభ్యర్థులకు ఇంకా మంచి అవకాశం. బీచ్ ఏరియాలో పొజిషన్ ఐడెంటిఫై ద వరల్డ్ మేనేజ్మెంట్ ఇన్వెస్టిగేషన్ ఇంటర్వెన్షన్ టు ద రీఅప్లికేషన్ ప్రాజెక్ట్ సైంటిస్ట్ 1 పోస్ట్ ఉంది. 77,000 పర్ మంత్ ఉంటుంది శాలరీ. 35 ఇయర్స్ బిలో ఏజ్ కలిగి ఉన్న అభ్యర్థులకు ఇంకా అవకాశం ఉంటుంది. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ డాక్టరల్ డిగ్రీ నేచురల్ సైన్స్, వైల్డ్ లైఫ్, జియాలజీ, ఎకాలజీ అండ్ మెరైన్ సైన్స్ చేసిన అభ్యర్థులు, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ చేసిన అభ్యర్థులు, అలాగే మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ చేసిన అభ్యర్థులకు మంచి అవకాశం. డేటా కలెక్టింగ్, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్, ఏఐ టెక్నాలజీ, డేటా సైన్స్ చేసిన అభ్యర్థులకు మాస్టర్ ఆఫ్ డిగ్రీ, వెటర్నరీ సైన్స్ చేసిన అభ్యర్థులకు అవకాశం ఉంటుంది. ప్రిఫరెన్స్ పీరియడ్ పబ్లిక్ రికార్డ్స్, వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ కూడా రిలేటెడ్ సబ్జెక్ట్ ఉంటుంది, ఆ వర్క్ చేయాల్సి ఉంటుంది. క్యాండిడేట్స్ డిస్క్రిప్షన్ చూసుకుంటే ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ప్రాజెక్ట్స్ వర్క్ ఉంటుంది, అలాగే మీరు రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది, టీం వర్క్ ఉంటుంది. రివ్యూ సక్సెస్ఫుల్ అంటే రివ్యూ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రాజెక్ట్స్ వర్క్ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ టూ పోస్టులు ఉన్నాయి.
ఇలాగ నెట్ సెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు 42,000 ఫర్ మంత్ శాలరీ ఉంటుంది. క్వాలిఫై కాని అభ్యర్థులకు 43 ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెట్ ఆర్ గేట్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ 4 years బ్యాచిలర్ డిగ్రీ, బీఎస్సీ ఎడ్యుకేషన్స్ పాలసీ, నేచురల్ సైన్స్, వైల్డ్ లైఫ్, జువాలజీ, ఎకాలజీ, మెరైన్ సైన్స్, ఎన్విరాన్మెంట్, జియో, అలాగే 2 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. అసోసియేట్ 1 చూసుకుంటే ఇక్కడ 37,000 ఫర్ మంత్ శాలరీ ఉంటుంది. నెట్ ఆర్ గేట్ క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఏజ్ లిమిట్ 35 years దాటి ఉండకూడదు. 15 months ప్రాజెక్ట్ డ్యూరేషన్ చూసుకుంటే క్వాలిఫికేషన్ 4 years బ్యాచులర్ డిగ్రీ ఆర్ జువాలజీ, ఎకాలజీ, మెరైన్ సైన్స్, ఎన్విరాన్మెంట్ చేసిన అభ్యర్థులకు మంచి అవకాశం, మిస్ చేసుకోవద్దు. ప్రాజెక్ట్ 5 చూస్తాం. ప్రాజెక్ట్ 2లో ఒక పోస్ట్ ఉంది. అలాగే క్వాలిఫికేషన్ నెట్ ఆర్ గేట్ చేసిన అభ్యర్థులకు 42,000, అలాగే నాట్ క్వాలిఫైడ్ అభ్యర్థులకు 33,000 ఫర్ మంత్ శాలరీ ఉంటుంది. 1 year ఎక్స్టెండబుల్. ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ కాకపోతే ఎక్స్టెండ్ చేయవచ్చు ప్రాజెక్ట్ని డ్యూరేషన్. అలాగే క్వాలిఫికేషన్ చూస్తే బయాలజీ, అలాగే 4 years డిగ్రీ చేసిన అభ్యర్థి నేషనల్ లైఫ్ సైన్స్లో ఎడ్యుకేషన్ పాలసీ, లైఫ్ సైన్స్, మెరైన్ సైన్స్, బయాలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్ చేసిన లైఫ్ సైన్స్లో అగ్రికల్చర్, ఫారెస్ట్రీ, అలాగే 2 years ఎక్స్పీరియన్స్ కంపల్సరీగా ఉండాలి. 4 years బ్యాచిలర్ డిగ్రీ చేసిన వాళ్ళకి 4 years మంచి అవకాశం. ప్రాజెక్ట్ 6 చూసుకుంటే ఇక్కడ ప్రాజెక్ట్ 1 ఈజ్ జెనెటిక్ ఆఫ్ డేటాబేస్ రైనోస్ గురించి ఉంటుంది. అస్సాంలోనే 1 పోస్ట్ ఉంది. 20,000 ఫర్ మంత్ శాలరీ ఉంటుంది. హెచ్ఆర్ఏ 1 year పాటు ఈ పోస్ట్ ఉంటుంది. 1 year పాటు బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ లైఫ్ సైన్స్, ఎకాలజీ చేసి ఉండాలి. లైఫ్ సైన్స్, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ చేసిన అభ్యర్థులకు మంచి అవకాశం. రైనోస్ గురించి వర్క్ చేయాల్సి ఉంటుంది. డేటా కలెక్షన్ ఉంటుంది, అలాగే రీఛార్జ్ చేయాల్సి ఉంటుంది. రైనోస్ గురించి వర్కింగ్ ఫీల్డ్ వర్క్ ఉంటుంది. ఎంఎస్సి డిగ్రీ చేసిన అభ్యర్థికి రీసెర్చ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న అభ్యర్థులు తీసుకుంటారు. మార్క్స్ బేసిస్లో సెలెక్ట్ చేయడం జరుగుతుంది, ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఎవరైతే ప్యూర్ ల్యాబొరేటరీ బేసిడ్ వర్క్ డేటా జనరేషన్ చేయాల్సి ఉంటుంది. రైనోస్ హార్న్స్ శాంపుల్స్, రైనోస్ ఒక కొమ్మల గురించి శాంపుల్స్ ఇవ్వడం, వారు ఒక కన్జర్వేషన్లో రైనోస్ వర్క్ హెల్ప్ ప్రాజెక్ట్ ల్యాబ్లోనే ఉంటుంది వర్క్ మొత్తం. అలాగే ఇక్కడ చూసుకుంటే 7th ప్రాజెక్ట్ టైటిల్ చూసుకుంటే అసెస్మెంట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ వాల్యూస్ ఇంపాక్ట్ సమ్ హ్యాబిటేట్ ఈజ్ gharials and upstreams. Sadafur barrage construction area, Yamuna river. It's a national Chambal wildlife sanctuary నుంచి ఉత్తరప్రదేశ్లో పోస్ట్. ఇది మొత్తం ప్రాజెక్ట్ 1 ఒక పోస్ట్ ఉంది. 57,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది. 40 years దాటకుండా ప్రాజెక్టు 1 year పాటు ఉంటుంది. 4 years డిగ్రీ జువాలజీ సేమ్ ఉంటుంది. వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే 4 years కంపల్సరీగా ఉండాలి. ఎలిజిబిలిటీ సేమ్ ఉంటుంది. పైన కలిగిన అభ్యర్థులు సేమ్ ఇలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది. 4 years ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటుంది. అలాగే పొజిషన్ ప్రాజెక్ట్ 1 చూసుకుంటే సేమ్ 4 projects. అలాగే ఎవరైతే 35,000 నెట్ ఆర్ గేట్ పాస్ అయిన అభ్యర్థులకు, అలాగే హెచ్ఆర్ఈ చూసుకుంటే ఉంటుంది. 35 years దాటి ఉండకూడదు. 1 year పాటు ఉంటుంది. క్వాలిఫికేషన్ చూసుకుంటే సేమ్ బీఎస్సీ డిగ్రీ ఆర్ నేషనల్ జియోలజీ, సైన్స్, ఎన్విరాన్మెంట్, మెరైన్ సైన్స్ చేసిన అభ్యర్థులకు ఇంకా అవకాశం ఉంటుంది. చాలా మంచి అవకాశం, మిస్ చేసుకోవద్దు బ్రో. ప్రాజెక్ట్స్ కన్జర్వేషన్ మేనేజ్మెంట్ ప్లాన్, సాల్ట్ వాటర్ క్రొకోడైల్స్ గురించి వర్క్ ఉంటుంది. 1 పోస్ట్ ఉంది. 57,000. 40 years దాటి ఉండకూడదు. 1 year పాటు ఎక్స్టెండబుల్ ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ నేషనల్ సైన్సెస్ ఉన్న జియోలజీ, అలాగే మెరైన్ సైన్స్, బయాలజీ, ఎన్విరాన్మెంట్ చేసిన అభ్యర్థులకు మంచి అవకాశం, మిస్ చేసుకోవద్దు. డిజర్బుల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. మస్ట్గా ఎక్స్పీరియన్స్ కలిగి ఉన్న అభ్యర్థులకు ఇంకా మంచి అవకాశం ఉంటుంది. జియో ట్యాగింగ్ ఉంటుంది. స్టాటిస్టిక్ డేటా, క్రొకోడైల్స్ గురించి వర్క్ చేయాల్సి ఉంటుంది.
ప్రాజెక్ట్ 1 2 పోస్టెస్, అలాగే బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ జువాలజీ నేచురల్ మెరైన్ సైన్స్ కలిగి ఉంటుంది, అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ 2 ఒక పోస్ట్ ఉంది, సేమ్ శాలరీ 25,700 ఉంటుంది, 1 ఇయర్ పాటు ఉంటుంది. బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ మెరైన్ సైన్స్ చేసిన అభ్యర్థులకు క్యాండిడేట్స్ ఎవరైతే పర్టికులర్ స్కిల్ బోట్ బేస్డ్ సర్వే ఉంటుంది, బోట్లో బేస్ సర్వే చేయాల్సి ఉంటుంది, బోట్ బేస్డ్గా. ఎవరైతే రివర్స్లో ఇది కర్ణాటకలో ఉంటుంది. ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఎకాలజీలో వైల్డ్ లైఫ్ మేనేజ్మెంట్ ఫ్లానర్ డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్. టోటల్ ఒక పోస్ట్ ఉంది, 67,000 ప్లస్ హెచ్ఆర్ఏ ఉంటుంది, 45 ఇయర్స్ ఎక్స్టెండబుల్ 1 ఇయర్. అలాగే జువాలజీ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ లైఫ్ సైన్స్ రీసెర్చ్ 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. 8 ఇయర్ ఎక్స్పీరియన్స్ కలిగిన అభ్యర్థులకు మంచి అవకాశం. సేమ్ ప్రాజెక్ట్ 1 ఎక్స్పీరియన్స్ ఉండాలి, అలాగే ల్యాబ్స్ చేసి ఉండాలి. జువాలజీ అభ్యర్థులకు మంచి అవకాశం. సీనియర్ అసోసియేట్ ఎకాలజీ ఒక పోస్ట్ ఉంది, 4 ఇయర్స్ దాటి ఉండకూడదు. అలాగే సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్ ఆక్వాటిక్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. సేమ్ లైఫ్ సైన్స్ వైల్డ్ లైఫ్ చేసి ఉండాలి. జువాలజీ చేసిన అభ్యర్థులకు, ఈ డిపార్ట్మెంట్ ఎవరైనా చదివిన అభ్యర్థులకు, అలాగే 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన అభ్యర్థులకు మంచి అవకాశం, మిస్ చేసుకోవద్దు. అలాగే ఇక్కడ చూసుకుంటే మార్క్స్ బ్యాచ్ పర్సెంటేజ్ ఆధారంగా పోస్టులు ఉంటాయి, 25 మార్క్స్ ఉంటాయి. 25 మార్క్స్ పర్సెంటేజ్ని, అలాగే స్పెషలైజేషన్ కోర్సు మొత్తం టోటల్ 50 మార్క్స్ ఉంటుంది. ల్యాబ్ ప్రాజెక్ట్ ఏరియాలకు ప్రాజెక్ట్ అసోసియేట్ 1 కోసం అయితే మార్క్స్ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. 25 మార్క్స్ రిలవెన్సెస్ సబ్జెక్ట్స్ మీద మీకు మార్క్స్ ఉంటాయి, దాని ఆధారంగా మిమ్మల్ని ఎగ్జామ్ పెడతారు. సీనియర్ అసోసియేట్